మా పాపకు పోయిన నెల ఫుల్ జ్వరం వచ్చింది. హాస్పిటల్ కొయ్య ముంగల పేర్ టవర్కి ఫోన్ చేసి నార్మల్ రిపోర్ట్ రావాలి అని ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాను. నార్మల్ రిపోర్ట్ వచ్చింది. మమ్మీకి డాడీకి ప్రెజలాడు, మీ అందరికి వందనాలు. మా పాపకు పోయిన నెల ఫుల్ జ్వరం వచ్చింది. హాస్పిటల్ కొయ్య ముంగల పేర్ టవర్కి ఫోన్ చేసి నార్మల్ రిపోర్ట్ రావాలి అని ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాను. నార్మల్ రిపోర్ట్ వచ్చింది. మళ్ళీ హాస్పిటల్ కొయ్యి వచ్చినాక మళ్ళీ ప్రార్థన చేయించుకున్నాను నైట్. అప్పటి నుంచి ఆదివారం వచ్చిందంటే శుక్రవారం మన శనివారం మన ఫుల్ జ్వరం వస్తుండే. సీక్వెన్స్ గా జ్వరంతో ఉన్నారు. డాక్టర్ అన్నాడు టైఫాయిడ్ జ్వరం లాగా ఉంది అని చెప్పి టెస్టులు చేసి నార్మల్ రిపోర్ట్ వచ్చింది. నార్మల్ రిపోర్ట్. మళ్ళీ అప్పటి నుంచి వెళ్ళి ప్రార్థన చేయించుకున్న పని జ్వరం అసలు జ్వరం లేదు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. చూడండి, పాపకి కంటిన్యూస్గా భయంకరమైన జ్వరముతో మరి బిడ్డ ఉంటుందంట. కంటిన్యూస్ ఫీవర్, చాలా మరి దుఃఖముతో ప్రేయర్ టవర్కి కాల్ చేస్తే మరి అక్కడ ప్రేయర్ వారియర్స్ ప్రార్థన చేశారు. ఆమె నిరంతరం సేవలు అందించబడుతున్నాయి అమ్మ తేజ మినిస్ట్రీస్ తరఫున. ఆమె ఎంతోమంది ప్రేయర్ వారియర్స్ భారం కలిగి ప్రార్థన చేస్తున్నారు. మాకు ఆ విషయాలను తెలియచేస్తూ ఉన్నారు కూడా. చాలా సంతోషం. భయంకరమైన అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రార్థన చేయించుకున్నారు. మరి తను డాక్టర్స్ ఏవైతే టెస్టులు చేస్తారో ఆ టెస్టులు అన్నింటిలో కూడా నార్మల్ రిపోర్ట్స్ అంట. గట్టిగా చప్పట్లు కొడదామా. ఆ భయంకరమైన జ్వరం నుంచి విడుదల పొందుకున్నారు. ఆ నాటి నుండి ఈ నాటి వరకు కొన్ని డేస్ నుంచి సీక్వెన్స్గా జ్వరం కంటిన్యూస్గా జ్వరంతోనే ఉన్నారు. కానీ ప్రార్థన బలము, ప్రార్థన శక్తి నిజంగా కుమార్తెను తాకి ఈ రోజున అద్భుతకరమైన రీతిలో మరి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చారు. ఇప్పుడు ఎలా ఉందిరా? ఏం చదువుతున్నావు నువ్వు? 8th క్లాస్ చదువుతున్నా. బాగుందా ఇప్పుడు? ఎందుకు ఏడుస్తున్నావు? చిన్నప్పటి డాక్టర్ కావాలని ఆశ. ఖచ్చితంగా ప్రభా కోరిక నెరవేరుస్తారు. ఆమెనని చెప్పు. ఆమె ప్రతి ఇదే ఫీవర్ ఉంటుంది. ఓకే ప్రేయర్ చేద్దాం. మీ పేరు? లక్ష్మి ప్రసన్న. ముందు డాక్టర్ అని పెట్టేసుకో. ఆమె డాక్టర్ లక్ష్మీ ప్రసన్న. ఆమె గట్టిగా చప్పట్లు కొడదామా. మళ్ళీ చెప్పు. డాక్టర్ లక్ష్మీ ప్రసన్న. ఆమె ఇది నీ గుండెలో ప్రింట్ అయిపోవాలి. ఆమెనని చెప్పు. మోకరించి తల్లి ప్రార్థన చేద్దాం. డాక్టర్ లక్ష్మీ ప్రసన్న. మనకున్న విశ్వాసం దృఢంగా ఉండాలి. చదివిన తర్వాత డాక్టర్ కాదు, ఇప్పుడే ఈ క్షణమే నేను డాక్టర్, దేవుని డాక్టర్ చేసినందుకు స్తోత్రం అనే విశ్వాసం మనకు ఉండాలి. ఆమెన్ చెప్తామా? ఆమెన్. మోకరించి చేతులు చాచి బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం. తండ్రి మీకే స్తోత్రం ప్రభా. గొప్ప దేవుడవు ప్రభా, ఆలోచనకర్తవు, నమ్మదగిన దేవుడవు. భయంకరమైన అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు బిడ్డకు క్షేమాన్ని కలగ చేసావు. ఆ అనారోగ్య స్థితి నుంచి ప్రభా మీరు విడుదల పరిచి గొప్ప స్థితినిచ్చావు, మంచి ఆరోగ్యం ఇచ్చావు అయా. మేము నమ్ముతున్నాం రానున్న దినాల్లో అయా చక్కగా అయా ఈ ఉపయోగపడే ప్రభా చక్కని వైద్యురాలిగా మీరు ఉంచబోతున్నారని మేము నమ్ముతున్నామయ్యా. డాక్టర్ ప్రసన్నగా ప్రభా ఇదిగోండి ప్రభా మీరు ఉంచబోతున్నందుకు స్తోత్రం ప్రభా. యేసు నామంలో ప్రభా తన ఆశపడుతున్న రీతిగా తన జీవితంలో ఈ కార్యము జరుగునుగాక. బ్లెస్ చేయండి, కృప కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నాన్న డాక్టర్ లక్ష్మీ ప్రసన్న. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం. ఎంతమందికి విశ్వాసం ఉంది? అందరు అంటారు బయట వారు, చూసిన తర్వాత నమ్మండి. అబ్బా అప్పుడే అయిపోయిందా, అప్పుడే జరుగుతుందా, ఇంకా చాలా ఉంది సినిమా కదా, చాలా అంటారు. కానీ మన విశ్వాసం మన దేవుడై ఉన్నారు. ఆమేన్. ఖచ్చితంగా ప్రభు కార్యం చేస్తారు. ఎత్తిపట్టి ప్రార్థన చేయి, బాగా చదవాలి. ఓకేనా? కొత్తగూడెం స్వస్థత ఆరాధన జరగబోతుంది. ప్రతి శనివారం ఉదయం 9 గంటలకు భద్రాద్రి కొత్తగూడెంలో అమ్మ తేజ మినిస్ట్రీస్ నందు అద్భుతమైనటువంటి ఆరాధన జరగబోతుంది.